హాయ్ అండి అందరికీ. నేను మీ నాగదత్త. బీరకాయ శనగపప్పు కలిపి నేను ఈరోజు కూర చేస్తున్నానమాట. మీకు కూడా చూపిస్తారండి సరదాగా. ముందుగా పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని తగినంత నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత తాలింపు గింజలన్నీ వేసుకోవాలన్నమాట. పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఇంకా జీలకర్ర. పచ్చెనగపప్పు అయితే ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే బీరకాయ పచ్చెనగపప్పు కూరే కాబట్టి ఇది పచ్చెనగపప్పులు ఎక్కువ వేసుకోవాలన్నమాట. అది మీ ఇష్టము, ఎంత ఎక్కువ వేసుకోవాలి ఎంత తక్కువ వేసుకోవాలా అన్నది. కాకపోతే ఇది ఏంటంటే కొంతమంది నానబెట్టి చేస్తారు, కాకపోతే నేను నూనెలో వేపి గోల్డ్ కలర్ వచ్చిందాక వేపి కూర చేసినాను అనమాట. దానికి దీనికి తేడా ఇదే. ఇవన్నీ బాగా వేపుకోవాలి. దీనికంటే ముందు మనం చేసుకోవాల్సిన పని ఏంటంటే ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, టమాటాలు, బీరకాయ కట్ చేసి పెట్టుకోవాలి. ఇదంతా బాగా వేపుకోవాలి. ఏ కూరకైనా సరే తాలింపు మెయిన్. తాలింపు బాగా యాగనిచ్చుకోవాలన్నమాట. కొంచెం ఫాస్ట్గా పెట్టినా నేను వీడియో, అందుకే గరగర తిప్పుతున్నా. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని వేపుకోవడమే. నేను ఇక్కడ పచ్చిమిరపకాయ ముక్కలు, ఈ కూరలోకి పచ్చిమిరపకాయ ముక్కలు ఎక్కువ ఉంటే కొంచెం బాగుంటుంది. మీరు చూసుకొని వేసుకోండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే తక్కువ వేసుకోండి. ఇదంతా బాగా వేపుకోవాలి. నాకు బాగా ఈజీగా ఉండడం కోసం అని చెప్పి నేను ప్రతి వీడియోలో ఇదే బాడీ పెడతాను, మీకు తడుచుకోకండి. ఈ నూనె అనేది బాగా వేడెక్కితే శనగపప్పు పైన మాడిపోద్ది కానీ లోపల ఆగదు. కాబట్టి కొంచెం గోరువెచ్చగా వేడైన తర్వాత పచ్చెనగపప్పు వేస్తే బాగా వేగిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఒక 2-3 ఎండుమిర్చి తుంపి వేసుకొని ఇదంతా బాగా వేపేసుకుందాం. ఇది అంటే కొంచెం నీళ్ళు లేకుండా ముగ్గించుకుంటే బాగుంటుంది, ఇంకా రుచి ఎక్కువ ఉంటుంది అనమాట. ఇద్దరికి ముగ్గురికి అయితే ముగ్గించుకుండేలాగే చేసుకోవాలి, అంటే నూనెలోనే మగ్గించుకోవాలి, అప్పుడు ఇంకా మరింత టేస్ట్ ఉంటుంది. కాకపోతే నాకు అలా కుదరదు కదా. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. నేను మర్చిపోతున్నా పేర్లు. అస్సలు ఈ టమాటా ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే అసలు గుజ్జు రాదు. పెద్ద పెద్ద ముక్కలుగానే ఉంచి బాగా పొడవుగా కట్ చేసుకుంటే బాగా ఉడికి ఆ గుజ్జు అంతా భిన్న ఉడికిపోతే ఇంకా గుజ్జు కూడా త్వరగా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఇదంతా బాగా కలిగి పెట్టుకోవాలి. నూనె మరంత ఉందని దడుచుకోకండి. ఈ కూరకి కొంచెం ఎక్కువగానే ఉండాలి నూనె. ఇంకా నేను తక్కువ వేసిన కొంచెము. టమాటాలు వేసిన తర్వాత అడుగు అంటుకోకుండా కొంచెం అంతా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే టమాటాలు వేసిన కాడ నుంచి ఇంకా అడుగు అంటుకుంటూనే ఉంటుంది. అక్కడే ఉండి దగ్గరే ఉండి చూసుకుంటూ ఉండాలి. టమాటాలు చాలవని నేను ఇంకొంచెం కట్ చేసేస్తున్నాను అనమాట. మీరు ఇన్నిసార్లు ఏం వేసుకోవద్దు. నేను అంటే తాలింపులు వేసిన తర్వాత మళ్ళీ సారిపోదేమోనని గబగబా ఇంక 2 ఎక్స్ట్రా కోసి వేసాను అనమాట. ఎందుకంటే నేను 10 మందికి వండుతున్నా ఈ కూర, కాబట్టి నేను దానికి తగ్గట్టు తీసుకుంటున్నాను అనమాట. తగినంత ఉప్పు వేసుకోవాలి టమాటాలలో.
ఉప్పు తక్కువైతే వేసుకోగలం కానీ ఎక్కువైతే మాత్రం తీయలేము, కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఆ కూరకి ఎంత కావాలంత పసుపు, తగినంత పసుపు వేసి ఈ రెండు బాగా కలిపి ఇంకా మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట. మూత పెడితే ఏంటంటే ఆ చెమ్మ దిగుతుంటుంది కదా, ఆవిరి నీరు అది వచ్చి కొంచెం మాడకుండా బాగా ఉడుకుతుంది. చూడండి, టమాటాలు పొడుగ్గా కోసేస్తే త్వరగానే మెదిగిపోయినాయి. అదే చిన్న చిన్న ముక్కలుగా కోసి చూడండి, అట్లే ఉండిపోతాయి అన్నమాట. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసేస్తున్నా. నేను ఇందులో అయితే బీరకాయ అచ్చం సరిపోదని ఆనపకాయ కూడా వేసేసినాను అనమాట. రెండు కలిపి కూర చేసిన నేను. ఆనపకాయ పెసరపప్పు బాగుంటుంది, చాలా బాగుంటుంది ఆ కూర కూడా. మూత పెట్టుకొని బాగా మగ్గించుకుందాం. ఇదిగో మూత పెట్టి అయితే ఎంత బాగా మగ్గిపోయిందో చూడండి. బీరకాయలో నీరు ఉంటుంది కాబట్టి త్వరగానే ఉడికిపోద్ది, కష్టమేం లేదు. ఒక 2-3 ఆలుగడ్డలు కూడా వేసినాను అనమాట. ఈ కూరలో నేను ఇన్ని రకాలు కలిపి చేస్తున్నా. అది చిన్న ముక్క తీసేసి అంటే మిస్ అయిపోయింది, అది తీయలేదు నేను. ఇప్పుడు తగినంత కారం వేసుకొని ఇది ఆ కారం అంతా దానికి పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే ఆ పచ్చివాసన అనేది వెళ్తుంది అనమాట. కారానికి ఉన్న పచ్చివాసన. మీకు 2-3 కూర చేసుకునే పని అయితే ఇప్పుడు చూపించిన కదా, ఇంకా అట్లాగే ఉంచేసి మసాలాలు వేసుకోవచ్చు కూసేపు, అంటే ఉడికిందాక ఉంచుకొని. కాకపోతే నేను కొన్ని నీళ్ళు వేసి మూత పెట్టి ఉడికించుకున్నాను అనమాట. మూత పెట్టి బాగా ఉడికిపోయిన తర్వాత నేను తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడి ఒక 2 స్పూన్లు వేసేసిన. నేను ఏ కూరలోనైనా నేను సొంతంగా తయారు చేసుకుంటే మసాలాలే వేసుకుంటా. ఈ మసాలాలు అంతటికి పట్టేలాగా బాగా కలిపెట్టేయడమే. అయిపోయింది, ఇంకా రెడీ అయిపోయింది కూర. వేడి అన్నంలో వేసుకొని తింటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇలా ఉంది, ఫైనల్గా ఇలా ఉందన్నమాట. బీరకాయ, పచ్చెనగపప్పు, దోసకాయ, అనపకాయ అన్నీ కలిపిన కూర అనమాట ఇది. చూస్తుంటేనే నాకైతే నోట్లో నీళ్ళు ఎరిపోతున్నాయి, అన్నం తినేసేయాలి ఇంకా. మీరు ట్రై చేయండి, ఇలా చాలా బాగా వచ్చింది. ఓకేనా, బాయ్ అండి మరి.